నమస్కారం. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఇక్కడ. అలాగే ఢిల్లీ హైకోర్టు జడ్జి గురించి మాట్లాడుకోవాలి. ఈ 2 వార్తలను మనం గమనిస్తే న్యాయస్థానము, న్యాయ వ్యవస్థలు, న్యాయమూర్తులు, జడ్జిలు ఆహా! ఎంత అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉన్నారో, మోరల్ వాల్యూస్‌తో ఉన్నారో అర్థమైపోతుంది. ఇక ప్రజలకు న్యాయం ఏం చేస్తారు వీళ్ళు అన్నట్లుగా విస్తుపోయేటటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఎలాంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారో తెలుసా? దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళ రొమ్ము పట్టుకొని ఆమె పైజామా బొందు లాగి తెంచేయటం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదట. ఇది ఆయన ఇచ్చినటువంటి తీర్పు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఈ తీర్పును కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆమె మాట్లాడారు మీడియాతో. ఇలాంటి తీర్పు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతున్నది. ఈ తీర్పును పరిశీలించాలి. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టును కూడా కోరడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఈ వివాదాస్పద తీర్పుపై చాలా ఇతర పార్టీలకు సంబంధించిన మహిళా ఎంపీలు, నాయకురాళ్లు కూడా స్పందించారు. చాలా దురదృష్టకరమైనటువంటి తీర్పుగా, వ్యాఖ్యగా పరిగణించారు. కేజ్రీవాల్ చేతిలో అత్యంత దారుణంగా అవమానించబడ్డ, దాడికి గురి కాబడ్డ స్వాతి మలీవాల్ కూడా ఈ చర్యను ఖండించారు, ఈ వ్యాఖ్యని. ఆ వ్యక్తులు చేసిన చర్యని అత్యాచారానికి పాల్పడే చర్యగా ఎందుకు పరిగణించడం లేదు? ఈ తీర్పు వెనుక ఉన్న లాజిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె కూడా అన్నారు. కేసు ఏంటంటే 2021 నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కసగంజ్ ప్రాంతానికి చెందినటువంటి ఓ మైనర్ బాలికపై లిఫ్ట్ ఇస్తామని చెప్పి అత్యాచారానికి ప్రయత్నం చేశారు కొంతమంది దుండగులు. ఆ బాలికను బైక్పై తీసుకువెళ్ళినటువంటి యువకులు ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురి చేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళుతున్న వారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన తర్వాత సోకాల్డ్ జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా గారు మహిళ ఛాతిని తాకినంత మాత్రాన అత్యాచారం అయిపోతుందా అన్నారు. యాక్సిడెంటల్గా తాకితే అత్యాచారం కాదు, కానీ ఇంటెన్షనల్లీ వాళ్ళందరూ కూడా లిఫ్ట్ పేరుతో ఇబ్బంది పెట్టినప్పుడు అది అత్యాచారం కింద పరిగణించాలి కదా. బేసిక్ కామన్ సెన్స్ కదా ఇది. అలా ఆయన ఇంకేం చెప్పారంటే, నిందితులు చేసినటువంటి నేరాలంట పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకి రావు. అదే చట్టంలోని 9/10 తీవ్రమైన లైంగిక వేధింపులు, సెక్షన్ 354B మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి కింద కేసులు నమోదు చేసి విచారించాలి అని మాత్రం చెప్పారు. పోక్సో పనికిరాదని చెప్పారు. సో దీనిపైన చాలా వరకు నెగిటివ్ రియాక్షన్సే వెల్లడవుతూ ఉన్నాయి. ఇది ఒక జడ్జి గురించి అన్నాను కదా. ఇంకొక జడ్జి ఢిల్లీ హైకోర్టు జడ్జి. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన పేరు జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈయన బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన అప్పుడు ఇంట్లో లేరు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు. వాళ్ళు వచ్చి మొత్తం అంతా ఆర్పారు. ఈ ఆర్పే ప్రాసెస్లో డబ్బుల కట్టలు బయటపడ్డాయి. డబ్బుల కట్టలంటే ఏదో 1-2 అంటే ఒక లెక్క, అలా కాదు. 50 కోట్ల రూపాయల దాకా ఆ డబ్బులు ఉంటాయంట. ఇక్కడ కొలీజియం సమావేశమైంది. సదరు జడ్జిని పిలిపించి ట్రాన్స్ఫర్ చేసింది. అలహాబాద్ హైకోర్టు నుంచి ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది అంతే. కనీసం డిస్మిస్ కూడా చేయలేదు. ఇక్కడ మరొకటి గుర్తుపెట్టుకోండి, జడ్జీలకి, న్యాయమూర్తులకి వీళ్ళు తప్పులు చేస్తే వీళ్ళని కొలీజియమే మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళని శిక్షించేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు అనేది చాలామంది నిపుణుల యొక్క మాట. ఇటువంటి పరిస్థితుల్లో మన న్యాయ వ్యవస్థలు, జడ్జీలు ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి వాపోవాలి మన సమస్యల్ని? అది ఈ దేశ పరిస్థితి.